నేను మద్రాసుకు కొత్తగా ప్రభు నమ్మి మద్రాసుకి వెళ్ళా 1964 64లో వెళ్ళి వాళ్ళ ఆరాధన చూసి తన్మయుడైపోయారు. అబ్బా, ఏం ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభు సన్నిధి ఎంత బలంగా ఉందంటే ఆ దినాల్లో ఆ ఆరాధనలోనే ఎంతోమంది పట్టుబడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎట్లుంది, ఆరాధన అయిపోయినా పోదాం భద్రా వర్తమానానికి అని వాడు ఉన్నాడు. ప్రభుని ప్రేమించే ప్రేమ నేర్పించాడు. ఒకడు భయంకరుడు, దుర్మార్గుడు, నరహంతకుడు, వాడిని పట్టుకొచ్చాడు. రారా ఒకసారి మీటింగ్కు అంటే, ఇట్లాంటి బోధలు చాలా విన్నామే, చాలా బోధలు తెలుసు నాకు అని అంటా అంటే కష్టం మీద వాడిని పట్టుకొచ్చాడు. వాడు నరహంతకుడు. ఒకడిని చంపి వాడిని పొట్ట పేగులు తీసి ఆ చచ్చిపోయిన వాడి యొక్క భార్య దగ్గరికి వెళ్ళి, నీ పెనిమిటి పొట్ట పేగులు ఇవి వండు తింటా అన్నాడు. అంత దుర్మార్గుడు. అట్లాంటి వాడిని పట్టుకొస్తే వాడు గోడ కానుకొని ఒక కాలు మడత పెట్టుకొని ఒక కాలు చాచుకొని ఏం చెప్తాడు చూస్తామని కూర్చుంటే కొద్ది ఆ గోడ నడుతా ఉంది. వాళ్ళు ఆరాధిస్తుంటే, ఒరే నరహంతకుడా, ఇప్పుడు నీ మీద పడతా, సస్తే ఆడిపోతావు చెప్పు. కదిలింది ఆ స్థలం కదిలింది కనుక, ఏరా గోడ మీద పడుతుందా అని తాగుతుంటే అది నెడుతుంది ఆయన కనుక, ఇప్పుడు నీ మీద పడతా, నరహంతకుడా సస్తే ఆడిపోతావు చెప్పు అని అక్కడికక్కడే మారుమోసి పొందాడు. గొప్ప దైవజనుడు. ఆ రీతిగా ఆ వచ్చిన వాళ్ళు అలాగే ప్రభు నమ్మేయడమే. ఇక్కడ దేవుడున్నాడు, యెహోవా షమ్మా, ఇక్కడ ఆయన సన్నిధి ఉంది, ఆయన స్వరం ఉంది, ఆయన మాట్లాడుతున్నాడు.